కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిందా? ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వటం ప్రత్యేకంగా చూడటమేనా అంటే అవుననే అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సుప్రీంకోర్టు మాత్రం కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీనికి కారణంగా మారాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు షా. ప్రచారం కోసం బెయిల్ ఇవ్వడం సాధారణ జ్యుడిషియల్ తీర్పు కాదన్నారు. ఇది తనొక్కడి ఉద్దేశం మాత్రమే కాదని చాలా మంది తనలానే భావిస్తున్నారని చెప్పారు. జాతీయ మీడియా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. దేశంలో చాలా మంది ప్రజలు కేజ్రీవాల్ ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చూసిందనే నమ్ముతున్నారని తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలతో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. కేజ్రీవాల్ కు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. తమ తీర్పు స్పష్టంగా ఉందని, తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పులో చెప్పామని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ వ్యవహారాన్ని లేవనెత్తారు ఈడీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ప్రచారంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే తాను తిరిగి జైలుకు వెళ్లనంటూ కేజ్రీవాల్ చేసిన ప్రకటనను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది కేవలం ఆయన ఊహని, దానిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేసింది. లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయిన కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. చీపురుకు ఓటేసి ఆప్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఆప్ పార్టీకి ఓటేస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ये लोग बता रहे हैं कि 20 दिन बाद जेल में वापस जाना है. आप लोगों का जो बटन दबाओगे वो बटन अगर खूब झाड़ू पे दब गया तो मुझे जेल जाने की जरूरत नहीं पड़ेगी. आपके हाथ में ताकत है. 25 मई మద్యం కుంభకోణంలో మార్చి 21న అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈ నెల 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు కాదని, ఇందుకోసం బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని గట్టిగా వాదించింది ఈడీ. సామాన్యులకు ఒక న్యాయం, ప్రముఖులకు మరో న్యాయం ఉండదని పేర్కొంది. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 5 ఏళ్లకోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన బాధ్యత పార్టీ అధినాయకుడికి ఉంటుందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2 తిరిగి జైలుకెళ్లాలని ఆదేశించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి జూన్ 5 వరకు బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీం ధర్మాసనం. జూన్ 2న లొంగిపోవాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే ప్రచారం కోసం ఒకరికి బెయిల్ ఇవ్వడం దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి అని విశ్లేషిస్తున్నారు న్యాయ కోవిదులు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పెషల్ ట్రీట్మెంట్ వ్యాఖ్యలతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విపక్ష కూటమిలో ఉన్నట్టా లేనట్టా? రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్న దీదీ కేంద్రంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టత ఇచ్చారు. టీఎంసీ మద్దతు ఎవరికో చెప్పారు. అంతేకాదు ప్రధాని రేసులో లేననే సంకేతాలిచ్చారు. ఇండియా కూటమికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు కుదరక పొత్తుకు టాటా చెప్పేసిన దీదీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే టీఎంసీ బయట నుంచి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ చొరవతో భావ సారూప్యత కలిగిన విపక్ష పార్టీలు కూటమి కట్టాయి. ఆ తర్వాత ఈ అలయన్స్ కు ఇండియా అని పేరు పెట్టారు. నామకరణం చేసిన కొన్ని రోజులకే కూటమికి గుడ్ బై చెప్పేశారు నితీష్. ఎన్డీఏలో చేరిపోయి విపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారు. అప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ నితీష్ పై నిప్పులు చెరిగారు. ఆయనపై అనుమానంతోనే కన్వీనర్ పోస్టు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తన వరకు వచ్చేసరికి మాత్రం ప్లేట్ ఫిరాయించారు దీదీ. బెంగాల్లో కాంగ్రెస్ కనీసం 8 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో కూటమి ధర్మానికి నీళ్లొదిలేశారు. 2 స్థానాలకు మించి ఇచ్చేదే లేదని తేల్చేసి రాష్ట్రంలో ఒంటరి పోరుకు దిగారు. 4 దశల ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పుడు మళ్లీ కూటమి రాగం అందుకున్నారు మమతా బెనర్జీ.
ఢిల్లీలో ఇండియా కూటమికి మెజారిటీ వస్తే బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. ప్రధాని రేసులో లేననే సంకేతాలిచ్చారు. కూటమిలో భాగస్వామిగా ఉంటూ బయట నుంచి మద్దతు అనడం ఒక ఎత్తైతే, ఇండియా కూటమికి దీదీ చెప్పిన కొత్త అర్థం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో బెంగాల్ కాంగ్రెస్, సిపిఎం భాగస్వాములు కాదట. ఆ రెండు బీజేపీ తొత్తులట. టీఎంసీని ఓడించేందుకు బెంగాల్ కాంగ్రెస్, సిపిఎం కమల దళంతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు మమతా బెనర్జీ. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ తో మాత్రమే తమకు పొత్తు అని చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ పిల్లి మొగ్గలపై రాజకీయ పండితులే ముక్కున వేలేసుకుంటున్నారు. బెంగాల్ ను ఒంటి చేత్తో శాసిస్తున్న దీదీ ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతున్నారనే అనుమానం అందరిలో కలుగుతోంది. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు మమత. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కమల దళపతి జేపీ నడ్డా వరుస పర్యటనలతో రాష్ట్రంలో హీట్ పెంచేస్తున్నారు. సందేశ్ ఖాళీ అవినీతి ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్ ను కుదిపేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అండగా ఉన్న కీలక నేతలంతా స్కాముల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని 42 స్థానాల్లో 18 గెలిచి రికార్డు సృష్టించింది బీజేపీ. ఈసారి 24 నుంచి 30 సీట్లు రావచ్చనే అంచనాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలు గెలిస్తే రాష్ట్రంలో దీదీ సర్కార్ కోలడం ఖాయమని డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని సవాల్ చేశారు. బీజేపీ దూకుడుతో ఒకంత డిఫెన్స్ లో పడ్డారు దీదీ. అందుకే ఇండియా కూటమికి పూర్తిగా దూరం జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. పశ్చిమ బెంగాల్లోని బన్గావ్ నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సీఏఏ అనుకూల ప్రచారంతో, బీజేపీ వ్యతిరేక ప్రచారంతో టీఎంసీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరి ఎక్కువ సంఖ్యలో ఉన్న మధుల మద్దతు ఎవరికి ఉంది? బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా, లేక టీఎంసీ మళ్లీ పుంజుకుంటుందా? బన్గావ్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో మధువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పార్టీల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దీంతో బీజేపీ, తృణమూల్ ఈ రెండు పార్టీలు మధువా సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలోకి దిగారు. బన్గావ్ లోక్సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్ర్యం అనంతరం 1971లో హిందూ శరణార్థులు భారీగా బన్గావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో ఎక్కువ మంది వలస వచ్చారు. వీరిలో అత్యధికులు మధువాలే. ప్రస్తుతం బన్గావ్ ఓటర్లలో 67% దాకా వాళ్లే ఉన్నారు. ఇప్పుడు కేంద్ర పౌరసత్వ సవరణ చట్టం తేవటంతో సహజంగానే వీరంతా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక బన్గావ్ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ ప్రచారాన్ని బన్గావ్ నుంచి ప్రారంభించిన మోదీ మధువా సామాజిక వర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన అత్యధిక ఓట్లు బీజేపీకే పడ్డాయి. అలా బన్గావ్లో తొలిసారి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి శంతను ఏకంగా 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అటు బన్గావ్ రాజకీయాలను బీనాపానీదేవి కుటుంబం శాసిస్తోంది. 1947లో బీనాపానీదేవి, ఆమె భర్త ప్రమద్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్లో స్థిరపడ్డారు. ప్రమద్ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మధువాల హక్కుల కోసం పోరాడారు. వలస వచ్చిన వారికి ఆశ్రమం కల్పించడం కోసం స్థానిక ఠాకూర్ నగర్లో ఆయన భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ఆ తర్వాత ప్రమద్ 1962లో కాంగ్రెస్ అభ్యర్థిగా హన్సుఖాళీ అసెంబ్లీ స్థానం నుంచి గెలవగా, కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015లో ఉప ఎన్నికల్లో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన కుమారుడే బీజేపీ అభ్యర్థి శంతను. మరోవైపు సీఏఏను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మధువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపిందని మండిపడుతోంది.
మధువాలకు ఇప్పటికే పౌరసత్వం, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉండగా మళ్లీ కొత్తగా పౌరసత్వం ఇస్తామని బీజేపీ ఎలా చెబుతోందంటూ టీఎంసీ ప్రశ్నిస్తోంది. అసలు మధువాలు ఇండియా పౌరులు కాకపోతే వారు ఓటు ఎలా వేశారు? ప్రజాప్రతినిధులుగా పార్లమెంటుకు, బెంగాల్ అసెంబ్లీకి ఎలా ఎన్నికయ్యారు అని నిలదీస్తోంది. మొత్తానికి హోరాహోరీగా ప్రచారం చేస్తున్న రెండు పార్టీల్లో మధువాలు ఎవరికి మద్దతుగా నిలుస్తారు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో పోటీకి యత్నించిన ఒక స్టాండప్ కమీడియన్ కు ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ తిరస్కరణకు గురవటంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాడు శ్యామ్ రంగీలా. అసలు ఎవరీ కమీడియన్? ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీకి దిగిన మిమిక్రీ ఆర్టిస్ట్, స్టాండప్ కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాజస్థాన్ కు చెందిన శ్యామ్ రంగీలా ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. भाइयों बहनों, आज 14 मई को मैं सुबह निकला था नामांकन करके और मैंने देखा रंगीला शाम को निकला है. ఈ ఎన్నికల్లో ఆయనపైనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించి వార్తల్లోకెక్కాడు. ధర పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై బీజేపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాడు శ్యామ్ రంగీలా. నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ప్రధానిపై పోటీ చేసే అవకాశం మిస్ అయ్యాడు. అయితే నామినేషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. మే 10, 13వ తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా తన పత్రాలను ఎవరూ తీసుకోలేదంటూ ఎక్స్లో పోస్ట్ చేశాడు శ్యామ్ రంగీలా. చివరి రోజైన మే 14న ఇదే పరిస్థితి అని తెలిపాడు. అనేక ప్రయత్నాల అనంతరం నామినేషన్ల గడువు ముగియడానికి 2 నిమిషాల ముందు అధికారులు తన డాక్యుమెంట్లు తీసుకున్నారని చెప్పాడు. అయితే మరుసటి రోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి శ్యామ్ రంగీలా పత్రాలను తిరస్కరించారు. నామినేషన్ సంపూర్ణంగా లేదని, అఫిడవిట్ పై ప్రమాణం చేయలేదని పేర్కొన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తన పత్రాలను తిరస్కరించారని ఆరోపించారు స్టాండప్ కమెడియన్. లోక్సభ ఎన్నికల తుది విడతలో భాగంగా జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. మే 14న ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ బరిలోకి దిగారు. వారణాసిలో పోటీకి మొత్తం 55 మంది నామినేషన్లు వేయగా 36 పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. ప్రధాని మెజారిటీ పెంచేందుకే పోటీలో ఉన్నవారిని తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరి వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేయడం వరుసగా ఇది 3వసారి. తొలిసారి 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రధాని 56% ఓట్లతో విజయం సాధించారు. 2019లో దాదాపు 5 లక్షల మెజారిటీతో తిరుగులేని విజయం దక్కించుకున్నారు. ఈసారి మెజారిటీ 5 లక్షలు దాటిపోతుందని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. ఓ కమెడియన్ పోటీ చేసినంత మాత్రాన మోదీ ఆధిక్యత తగ్గుతుందని అనుకోవడం విపక్షాల తెలివి తక్కువతనమని కొట్టిపారేసింది. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ ప్రమాదంలో పడింది. ఇది విపక్షాల మాట. దీనిని తనదైన స్టైల్లో చూపించాడో స్వతంత్ర అభ్యర్థి. పాడపై ఊరేగుతూ వెళ్లి నామినేషన్ వేశాడు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగింది ఈ ఘటన. ఎన్నికల వేళ నామినేషన్ దాఖలుకు కొందరు అభ్యర్థులు చిత్ర విచిత్ర విన్యాసాలు ప్రదర్శించడం పరిపాటే. ఆ మధ్య మహారాష్ట్రలో ఓ స్వతంత్ర అభ్యర్థి ఒంటిపై వెళ్లి నామినేషన్ సమర్పించారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో మరో అభ్యర్థి అంతకు మించి అన్నట్లు చేశాడు. గోరఖ్పూర్ స్వతంత్ర అభ్యర్థి రాజన్ యాదవ్ ఏకంగా పాడ మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు. ఎంబీఏ పట్టభద్రుడైన రాజన్ యాదవ్ బౌద్ధ సన్యాసి. భిక్షపైనే జీవితం గడుపుకుంటారు. గోరఖ్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభ బరిలోకి దిగారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తాను పాడెపై వచ్చానని చెప్పారు రాజన్ యాదవ్. పాడెబాబాగా ఆయన స్థానికంగా బాగా పాపులర్. ఈసారి తన ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏకంగా శ్మశాన వాటికలోనే తెరిచారు. స్థానిక రాప్తి నది ఒడ్డున ఉన్న ఆ శ్మశాన వాటిక నుంచే ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం తనను చూసేందుకు వచ్చిన ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. రాజన్ యాదవ్ ఎన్నికల హామీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను గెలిపిస్తే లైఫ్ టైం ఉచిత ఇన్కమింగ్ కాల్ సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నారాయన. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ద్విచక్ర వాహనాలకు వేస్తున్న జరిమానాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నారు. గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఈ పాడేబాబాకుంది. ప్రస్తుతం గోరఖ్పూర్లో పోటీ చేస్తున్న రాజన్ యాదవ్ తర్వాతి టార్గెట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలట. ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు పోటీ చేసి ఆప్ చీఫ్
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను గద్దె దింపడమే తన లక్ష్యమని చెప్తున్నారు. మరి మన పాడెబాబాను ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఓట్ల లెక్కింపు తర్వాతే తెలుస్తుంది. బీహార్లో మరో వారసత్వ పోరుకు తెరలేచింది. బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు తన కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపారు. వారే మీసా భారతి, రోహిణి ఆచార్య. అసలు మీసా అంటే ఏంటి? రోహిణికి లాలూ ఆ పేరు ఎందుకు పెట్టారు? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. బీహార్లో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. బీహార్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీనా భారతి, రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. వీరి పేర్ల వెను అర్థమేంటి? అసలు లాలూ యాదవ్ ఆ పేరు పెట్టడం వెనుక స్టోరీ ఏంటని ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. 1976 దేశంలో ఎమర్జెన్సీ విధించిన నాటి రోజులు. అప్పటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నప్పుడే ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైల్లో పెట్టే చట్టాన్ని అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం అంటే మీసా అని పిలుస్తారు. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తన మొదటి కుమార్తెకు మీసా భారతి అని పేరు పెట్టారు లాలూ ప్రసాద్ యాదవ్. ఇక తన రెండో కూతురు రోహిణి ఆచార్యకు ఒక వైద్యురాలి పేరు వచ్చేలా పెట్టారు లాలూ ప్రసాద్ యాదవ్. 1979లో లాలూ యాదవ్ భార్య రబ్రీదేవి మరోసారి తల్లి అయ్యారు. అయితే ఆమెకు డెలివరీకి ముందు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీంతో రబ్రీదేవికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ గురించి తెలిసి భయపడిన లాలూ యాదవ్కు ధైర్యం చెప్పిన డాక్టర్ కమలా ఆచార్య ఆ తర్వాత విజయవంతంగా రబ్రీదేవికి ఆపరేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆపరేషన్కు అయిన ఖర్చును కూడా లాలూ యాదవ్ నుంచి తీసుకునేందుకు డాక్టర్ కమలా ఆచార్య నిరాకరించారు. తన రెండో కుమార్తె పుట్టిన సమయంలో ఉన్న రోహిణి నక్షత్రానికి తోడు డాక్టర్ కమలా ఆచార్యలోని ఆచార్య పేరును జతచేస్తూ లాలూ ప్రసాద్ తన రెండో కుమార్తెకు రోహిణి ఆచార్యగా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మీసా భారతి పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తుండగా రోహిణి ఆచార్య బీహార్లోని సారన్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ పై పోటీ చేస్తున్నారు. 2013లో అనర్హతకు గురయ్యే వరకు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ సారన్ సీట్కు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి తన చిన్న కూతురు రోహిణి ఆచార్యను బరిలోకి దించారు. ఇక్కడ మే 20న పోలింగ్ జరగనుండగా పాటలీపుత్రలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తున్న మీసా భారతి ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే లాలూ కూతుళ్లు ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి. సీఏఏను ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు ప్రధానమంత్రి మోదీ. ఉత్తరప్రదేశ్లోని ఆజంఘడ్లో ప్రచారం చేసిన ఆయన మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ మోదీ గ్యారంటీని ఎవరూ తొలగించలేరని చెప్పారు. యూపీలోనూ లక్షలాది మంది శరణార్థులు ఉన్నారని, వారికి కూడా పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. और आपने देखा होगा कल ही सीएए कानून के तहत शरणार्थियों को भारत की नागरिकता देने का काम शुरू हो गया. पहले लॉट को ऑलरेडी नागरिकता दी गई और ये सभी भाई बहन हिंदू है, सिख है, बौद्ध है, जैन है, पारसी है, ईसाई है और ये वो लोग हैं जो शरणार्थी बनकर के लंबे अरसे से हमारे देश में रह रहे हैं. ये वो लोग हैं जो धर्म के आधार पर हुए भारत के बंटवारे का शिकार हुए थे.